సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో నాగోబా దేవాలయాన్ని సందర్శించి ఆపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం గారు మాట్లాడుతూ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై ఆయన అయితే కీలక సమాచారాన్ని అందించారు. తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి వినియోగదారులు గత ఏడాది ఏదైతే వినియోగించినటువంటి విద్యుత్తుని పరిగణలోకి తీసుకుని తద్వారా వారిని 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ఆయన ఇంద్రవెల్లి బహిరంగ సభలో తెలియజేయడం జరిగింది. అలాగే త్వరలోనే 500కే గ్యాస్ సిలిండర్ ని అందిస్తామని ప్రియాంక గాంధీతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి త్వరలోనే ప్రకటన చేస్తామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అయితే ఫిబ్రవరి 4వ తేదీన రాష్ట్ర కేబినెట్ జరగనుంది. ఈ కేబినెట్ మీటింగ్ లో 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకొనుంది. దీనికి సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే 500కే గ్యాస్ సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రావాలన్నా రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సభ ద్వారా తెలియజేయగా, ఇప్పటికే లక్షల సంఖ్యలో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకుని కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ పథకాలు వర్తిస్తాయా లేక రేషన్ కార్డు వచ్చిన తర్వాతనే ఈ పథకాలను అమలు చేస్తారా అనే విషయం అయితే సందిగ్ధంలో ఉంది. కాగా ఎప్పుడో ఈ ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులను ఆన్లైన్ లో ఎప్పుడో అప్లోడ్ చేసిన అధికారులు ఇంకా వీటిని అర్హులు అనర్హులు తేల్చే పనిలో పడ్డారు. అయితే ఇంకానూ సర్వే చేయడం మొదలైనట్టుగా తెలియదు. కానీ వివిధ దరఖాస్తులను వేరు చేసే పని అంటే ఇందిరమ్మ ఇల్లు, మహాలక్ష్మి, గృహలక్ష్మి, గృహజ్యోతి తదితర పథకాలకు సంబంధించి దరఖాస్తులను వేరువేరుగా చేసి తద్వారా త్వరలోనే సర్వే చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ప్రస్తుతం ఫిబ్రవరి నెలాఖరికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ని రాష్ట్ర ప్రభుత్వం అందించే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఫిబ్రవరి తరువాత ఎప్పుడైనా మార్చి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున సత్వరం 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ప్రజలకు అందించి తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఫిబ్రవరి నెలాఖరుకి అనేక గ్యారంటీ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అవకాశం ఉంది. ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం తప్పనిసరిగా ఉంది. అలా చేయకపోతే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రతిపక్షాలు ఇప్పటికే విరుచుకుపడుతున్నాయి, ఏవి 6 గ్యారంటీ పథకాలంటూ. ఈ నేపథ్యంలో ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లి విజయం సాధించాలంటే 6 గ్యారంటీ పథకాలలో కొన్నిటినైనా అమలు చేయాల్సిన అవసరం తక్షణం ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు 4వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ ని విధి విధానాలు ఖరారు చేసి తక్షణం ఈ పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది.